ధర్మతమ్మ గారు, ఏమిటి విశేషం? దిశ తీస్తున్నారు ఎవరికి? ఉద్యోగం మళ్ళీ ఛార్జ్ తీసుకోమని మా వారికి ఆర్డర్ వచ్చింది. ఈవేళ వెళుతున్నారు. ఇంజనీర్ గా రిటైర్ అయ్యారుగా? నిజమే. 55 ఏళ్లకే ముందు రిటైర్ చేయించి ఇంటికి పంపించారు. ఇప్పుడు దాన్ని 58 ఏళ్ళు చేశారుగా. మళ్ళీ ఉద్యోగానికి రమ్మని ఆహ్వానించారు. కోపం మునిగిందండి. ఏమైంది? పక్కింటి ముసలాడికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. అయ్యో శివ 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 శివ, దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేస్తున్నాడు. కనీసం నువ్వైనా లేవదీయవే. అబ్బా లేవండి. వాడికి నిజంగా ఉద్యోగం దొరికిందా? ఎవరు చెప్పారు? అయ్యో వాళ్ళ ఆవిడ దిష్టి తీసి మరీ పంపుతుంది. బయట రిక్షా ఆగుంది. కర్మ, నా కర్మ. మనల్ని సుఖంగా బ్రతకనివ్వరే వీళ్ళు. ఏమిటే? ఇలాంటి అప్రాచ్య పనులు చేయబట్టే ఉద్యోగం కాస్త ఊడింది. అబ్బా తిట్టిలేదు, మెల్లిగా తిట్టు, పక్క వాళ్ళు వింటారు. ఈ ఎడంకాలు తీసేసి కుడికాలు పెట్టేకండి. సరే సరే, పోనీరా. ఉండండి ఉండండి. మళ్ళీ ఏమిటి? నేను ఎదురొస్తానండి. బతికున్న వాళ్ళ తుమ్ము పట్టింపులేదేరా, పోనీ. ఏమిట్రా మళ్ళీ ఆపావు? కాలిపోయింది సార్. గాలి పొయ్యేది, పిడుగులు పడేది. ఇది చైతన్య రథం. ఆగటానికి వీల్లేదు. పోనీ. ఏం స్వామి, ఎందుకింత అన్యాయం చేశావు? మా వల్ల ఏం లోపం జరిగింది? ఆ ముసలాడికి ఉద్యోగం ఊడి ఇంటికి వస్తే ఎంతో ఆనందంతో పండుగ చేసుకున్నావే. ఇంతలోనే వాడికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించి మమ్మల్ని ఏడిపిస్తావా స్వామి? నీకెన్నో పూజలు చేసేవే గాని మా కోసం ఇది కావాలి అది కావాలి ఎన్నడూ అడగలేదే. మాకెప్పుడు పరచింతే గాని ఆత్మచింత లేదే. లోకుల గురించి ఆలోచనే తప్ప మమ్మల్ని గురించి మేమెప్పుడు ఆలోచించలేదే. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకులా ఏడిపించి పరీక్షిస్తున్నావు స్వామి? ఎందుకు సాధిస్తున్నావు స్వామి? ఎందుకు అరుస్తున్నావు? శివుడికి చెవుడా? మెందిగడు స్వామి, కరుణించు స్వామి. ఇవి డబ్బులు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్స్ సార్. డబల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. ప్రభుత్వం వారు మనసు మార్చుకుని మళ్ళీ నన్ను నా పాత కుర్చీలో కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తూ పంపిన రీఇన్స్టేట్మెంట్ ఆర్డర్. మరి నన్ను ఈ పాత కుర్చీ ఖాళీ చేయమని ట్రాన్స్ఫర్ ఆర్డర్ పంపలేదే? మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సంగతి నాకు అనవసరం. మీ రీఇన్స్టేట్మెంట్ ఆర్డర్ సంగతి నాకు అనవసరం. సార్, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత చర్చ? నాదొక చిన్న సజెషన్ సార్. వారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చే వరకు ఈ కుర్చీ ఇక్కడ వేసుకొని ఇద్దరు పక్కపక్కనే కూర్చోండి. కరెక్ట్ కరెక్ట్. మరి నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేదాకా కాగితాల మీద సంతకాలు ఎవరు చేయాలి? వెరీ సింపుల్ సార్. ఏమిటి? ఇద్దరూ చేయొద్దు. కరెక్ట్. పెన్ సిట్ డౌన్. హాయ్ సుగుడా. హాయ్ హాయ్. ఏమిటి విశేషాలు? విశేషాలు నువ్వే చెప్పాలి. మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చావు కదా, ఏమిటి ఢిల్లీ విశేషాలు? ఆ తర్వాత చెప్తాను కానీ ముందు నీ విషయం చెప్పు. ఆ మధ్య ఎవరు నిన్ను పెళ్లి చూపు చూడడానికి వస్తున్నారన్నావుగా, వచ్చారా? రాను వచ్చాడు, పోను పోయాడు. ఏ సంబంధం కుదరలేదా? ఎలా కుదురుతుంది? పెట్టేవన్నీ విషమ షరతులు, అడిగేవన్నీ వెధవ ప్రశ్నలు. అతగాడు బిఏ వరకే చదివాట, నేను ఎంఏ పిహెచ్డీ కదూ. అది అతగాడికి నామోషట. అయినా కట్నం దండిగా ఇస్తే ఎలాగో సర్దుకుంటాట. నీ ఉద్యోగం రిజైన్ చేయమల్లా? ఆ మాట అనేవాడేనేమో. నేనంతదాకా రానివ్వకుండా దయచేయమని పంపించేశాను. నాకు తెలుసు ఇవేవి కుదరవని. అయినా మా అమ్మ నాన్న మాట కాదనిలేక ఒప్పుకుంటున్నాను. మా చెల్లెల్ని చూడ్డానికి ఒక మగ పురుషుడు వచ్చాడు. వాడు పొట్టి, మా చెల్లెలు వాడికంటే ఒక అంగుళం పొడుగట్ట వద్దు పొమ్మన్నాడు. వాడిని 2 అంగుళాలు సాగదీలేపోయారా? ఈ బాధలన్నీ పడలేకే నేను అసలు పెళ్ళేమో అనుకున్నాను. ప్రాణానికి హాయిగా ఉంది. ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యగారు, ఆఫీస్ నుంచి బయలుదేరి ఇప్పటికి 6 చోట్ల అయిపోయారు. ఇది 7వ చోటు. మీకు దండం పెడతాను, నాకు డబ్బులు అక్కర్లేదు, నన్ను వెళ్ళిపోయింది. ఎంత 5 నిమిషాల్లో వచ్చేస్తాను. 5 మినిట్స్, ఇదే లాస్ట్ స్టాప్. ఏం కనకయ్య, కారు రెడీయానా? ఇంకొంచెం పని ఉందండి, రేపు ఇచ్చేస్తాను. ఏం రేపయ్యా? 3 రోజుల నుంచి రేపు రేపు అంటూనే ఉన్నావు. రేపు కనకయ్య. సార్, ఒక్క నిమిషం మీరు కారు చూస్తుండండి. నమస్కారం సార్. ఏం కనకయ్య, బాగున్నావా? నేను చెప్పింది ఏం చేసావు? పాత కార్లు ఏమన్నా వచ్చాయి అమ్మకానికి? అవన్నీ కస్టమర్స్ కార్లండి, రిపేర్కి వచ్చాయి. అమ్మకానికి అయితే ఇదిగోనండి ఈ ఫియట్. ఇది సింగిల్ ఓనర్ సార్, ఓనర్ డ్రివెన్ కార్.
మంచి కండిషన్ లో ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత చెప్తున్నారు ధర? 70,000 అండి. ఏమిటయా మరి అన్యాయం? పాత కారు 70,000 ఏమిటి? అదేమిటండి, కొత్త కార్లు లక్షల్లో ఉంటే పాత కార్ల ధర ఆ మాత్రం పెరగదండి? పెరగచ్చు అనుకో కానీ ఏదైనా 10-15 వేలలో వస్తే చూడు. ఏమిటి? కారు. ఆటో కూడా రాదండి. ఇప్పుడు వచ్చినప్పుడే తొందర ఏం లేదు. నేను చెప్పిన రేటు అది కాస్త మనసులో ఉంచుకోను. అలాగే. అరే ఏడి వీడు? ఎవరు? రిక్షావాడయ్యా, ఉండమని చెప్పాను. ఆ? అబ్బబ్బబ్బా, వీడితో చాలా న్యూసెన్స్ గా ఉంది. రే రిక్షా, రా 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 రా. రేయ్, రా. అయ్యి బాబాయ్ మీరండి. చూసా వాడి పొగరు. ఏదో పేదవాళ్ళు కదా జీవనోపాధి కల్పిద్దామని రిక్షా ఎక్కుతుంటే వాళ్ళు లేకపోతే మనం బతకలేమనుకుంటున్నారు. నేను నడిచిపోలేనా? నాకు కాళ్ళు లేవా? మంచి ఎక్సర్సైజ్ కూడాను. వస్తా. ఎవరయ్యా ఆయన? రాఘవరావు గారిని గవర్నమెంట్ ఇంజనీర్ లేండి. ఓహో. ఆయన ఈ సచ్చే లోపల డొక్కో బొక్కో ఒక కారుకి ఓనర్ కావాలని ఆశ. డబ్బు పెట్టలేడు. వేధవది 5,000కి 10,000కి కారు ఎక్కడి నుంచి వస్తుందండి? అది సరేనయ్యా. రిక్షా వాడేంటి ఆయన చూసి అలా పరిగెడుతున్నాడు? అదే రిక్షా వాళ్ళకి ఆయనంటే సింహస్వప్నం లేండి. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రిక్షా ఎక్కుతాడా? మధ్యలో దారిని పోయిన ప్రతి వాడిని ఆపి అస్కేసుకుంటూ కూర్చుంటాడు. ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అందుకని తెలిసిన రిక్షావాడు ఎవడో ఆయన పిలిస్తే ఆగరండి, అదే పరుగులెక్కించుకుంటాడు. రండి రండి. ఓం శివాయే నమః, పరమేశ్వరాయే నమః. ఇంకా ఎందుకండి మనకి పూజలు? మళ్ళీ దేవుడు అన్యాయం చేశాడు. ఏమైంది? పక్కింటి వాళ్ళ అమ్మాయికి పురోహితుడు ఏదో సంబంధం ఇస్తున్నాడు. ఏమన్నా కుంభ తీసి ఈ సంబంధం కుదురుతుందా ఏమిటి? స్వామి నా ప్రార్థనలు అలగించి ఎన్నో సంబంధాలు చెడగొట్టావు. ఈ సంబంధం కూడా చెడగొట్టి మమ్మల్ని గట్టెక్కించి స్వామి. ఈ సంబంధం చెడగొడితే నీకు 1000 కొబ్బరికాయలు కొడతాం స్వామి. నోరుబై. 1000 కొబ్బరికాయలు కొట్టడానికి మాకు శక్తి లేదు స్వామి. ఆకు పూజ చేసుకుంటాం. దాని మాట వినకండి. నేనే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. నా మాటే ఖాయం. దీవించు. స్వామి కరుణించండి స్వామి. అయ్యా, నాకున్నది 3 కూతుళ్ళు, 3 ఆడపిల్లలే. నా తదనంతరం నా ఆస్తి యావత్తు నా 3 కూతుళ్ళు సమానంగా పంచుకునేట్టుగా బిల్లు రాసి రిజిస్టర్ చేశాను. మరి నాకున్న మెయిన్ ఆస్తి ఈ ఇల్లు. ఇప్పటికిప్పుడు అమ్మినా 3 లక్షలు తక్కువ చేయదు. ఇప్పుడే 3 లక్షలంటే వారి తదనంతరం 6 కావచ్చు 12 కావచ్చు. అది ఈ లెక్కన ఒక్కో కూతురికి 1 లక్ష రావచ్చు, 2 లక్షలు రావచ్చు, లేదా 3 లక్షలు రావచ్చు. వారి వారి అదృష్టాలను బట్టి. అది అయితే పెళ్లి సమయంలో కట్నం లేదంటారు. అది ఈ రూలు తమరొక్కరికే కాదండి. దీనికి ఇష్టపడే నా మొదటి కూతుర్ని, రెండో కూతుర్ని నా మొదటల్లుడు, రెండో అల్లుడు చేసుకున్నారు సంతోషంగా. పెద్దమ్మాయిని ఏ ఊరిచ్చారో? రాజమండ్రి అండి. పేరు హేమసుందరి. మా పెద్దలుడు పెద్ద పీడబ్ల్యూడి కాంట్రాక్టర్ ఆఫీసులో జనరల్ మేనేజర్. నెలకి 3,000 జీతం. మా రెండో అమ్మాయి రూపసుందరి. అల్లుడు ఆదిలాబాద్ లో ఆబ్కారీ కాంట్రాక్టర్ దగ్గర వైన్ షాప్ లో చీఫ్ సేల్స్ మెన్. వెరీ గుడ్. ఒరే సుబ్బులు, వస్తున్నానమ్మా. ఆడింగి విధవ పట్ట పగులు పెళ్ళంతో పడకదలేం పండ్రా. నేను బజార్కి వెళ్ళమని చెప్పానా? చెప్పావమ్మా. మరి ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. వాడంటే మగాడు, ఆడదాని నీకేనుండదు సిగ్గు. వేళ పాడ లేకుండా ఏముంటారు సరసాలు? మా మూడో అమ్మాయి అండి సుగుణ సుందరి. ఎంఏ పిహెచ్డి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తుంది. అమ్మా, మామగారికి నమస్కారం చేయమ్మా. అబ్బాయి మొదటి నుంచే ఇంతేనా, లేక ఈ మధ్య ఏమన్నా జబ్బును పడ్డాడా? లేదమ్మా, వాడు మొదటి నుంచి ఇంతే. పాపం, ఏదైనా టానికి పించిపోయారా? లాభం లేదు, వాడంతా తల్లి పోలిక. అబ్బే అదేం పర్వాలేదులేండి. కొంతమంది పెళ్ళైన తర్వాతే ఒళ్ళు చేస్తారు. మా ఆవిడ కూడా పెళ్ళెప్పుడు అంతే అంతే. అబ్బాయి ఏం చేస్తుంటాడు? ప్రస్తుతం ఏమీ చేయటం లేదనుకోండి. పెళ్ళైన తర్వాత ఏదైనా చేయాలనుకుంటున్నాడు. ఏదైనా చెయ్యాలి అంటే మరి డబ్బు కావాలి కదండి. అందుకే కట్నం వస్తే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే, మరి మీరేమో ఏదో ఎప్పుడో మీ తదనంతరం అంటున్నారు. తదనంతరం అంటే మరీ అంత ఆలస్యం చేయరండి ఆయన. ఆయన అసలే హార్ట్ పేషెంట్. ప్రస్తుతం కట్నం లేదంటున్నారు. పోనీ పెళ్లి సమయంలో అబ్బాయికి ఏ స్కూటరు, మోటార్ సైకిల్? అబ్బే స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు అయితే యాక్సిడెంట్లు అవుతాయండి. సేఫ్ రిక్షా. చూడండి ఆయన, నువ్వు ఆ అమ్మాయిని ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడుగు. నేను ఆయన్ని ఏమన్నా అడగచ్చా? నిరభ్యంతరంగా. ఇలా ఒకసారి గదిలోకి వస్తారా? వెళ్ళు నాయనా. వెళ్ళాయన పర్వాలేదు, వెళ్ళు. రండి ప్లీజ్ కమ్. రండి కూర్చోండి. కూర్చోండి. మీ పేరేంటి?
దైవాదేనం ఏం చదువుకున్నారు? బియ్య వరకు వరకు అంటే పాస్ అయ్యారా? తప్పారా? మరి కాపీ కొడుతుంటే పట్టుకుని డివైడ్ చేశారు. మీకు సంగీతం వచ్చా? డాన్స్ వచ్చా? అడ్లు తోడు, ఇల్లు చెమరు, బట్టలు తోడు, పిడకలు చేయడం, మరి ఇంకేం వచ్చు? ఏమీ రాదు. ఏమీ రాదు, కానీ కట్నం మట్టు కావాలి. కట్నం నాకు కాదు, మా నాన్నకు కావాలి. పెళ్లి చేసుకునేది మీరా మీ నాన్నగారా? మా నాన్న ఏమిటి? కాదు, మా అమ్మ. చిచి. అడగండి. ఏమండి ఏమండి పిల్లని చూసారా? సంబంధం కుదిరిందా? ఆ పిల్లని ఎవరు చేసుకుంటారండి? ఉత్తర రౌడీ మేడం. కొట్టిందా? పోమ్మా. అబ్బా ఏమిటండి? దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, ఆ సంబంధం చెడగొట్టాడు. ఆహా, స్వామి అయితే నీకు 1000 కొబ్బరిగా. ఆకు పూజే ఖాయం. ఇలా వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరగొడితే ఎలాగే? తిరగొట్టక ఏం చేయమంటావు? ఇలా అవమానాలకు తలగి పెళ్లిలా చేసుకోమంటావు? మగవాడు బాగా చదువుకుంటే ఆనందించి గర్వపడతారు. అదే ఆరు చదువుకుంటే ఎందుకు వీళ్ళకి అవమానం తలవప్పులు? పైగా పిల్లని చేసుకునేందుకు ఎందుకు డబ్బు ఇవ్వాలి? ఏం కష్టపడ్డారని ఏం చదువు చేశారని? డబ్బు తనకక్కర్లేదట, తన తండ్రికి కావాలట. తండ్రి చేసేది తప్పని ఆ మాత్రం ఎదురించి నేను దత్తమని చేసుకొని నేను ఎలా సుఖపడాలి? అయితే నీకు పెళ్ళప్పుడు అవుతుంది, నాకు నచ్చిన వాడు వచ్చినప్పుడు అవుతుంది. కాకపోతే ఉంటాను ఇలాగే. ఏమంటే ఏం చెప్పను తల్లి, కన్నవాళ్ళం మేం బయట తలెత్తుకుని తిరగద్దు. బయట సంగతి అలా ఉంచు. కన్న కూతురికి పెళ్లి చేయడానికి కూడా గతి లేని బెదవనని నా గురించి ఆ పుల్లారావు గారు ఊరంతా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆ పుల్లమ్మ నన్ను చూసి సూటీలు పోటీలు ఎగతాళి ఎగిరింపులను